బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె నిర్వహించారు. కార్మికులకు నష్టం వాటిల్లే 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు తగ్గిపోతాయని, ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, కనీస వేతనాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వచ్చే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి వచ్చేసింది. ఇంకోవైపున ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అనేది పెద్ద ఎత్తున దేశంలో లాభాలు ఇచ్చే వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణ ఉపసంహరించాలని చెప్పని డిమాండ్ చేసి ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. అట్లాగే గ్రామీణ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. దీనివల్ల హామీ అనేది ఉపాధి హామీ అనేది లేకుండా వాళ్ళు అమలు జరిపితే అమలు జరపవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో రాష్ట్రాల మీద కూడా ఉపాధి హామీ పథకంలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. తరతరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఈరోజు మరి రద్దు చేసి వాటిని 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడంలో మరి చాలా మోసపూరితమైనటువంటి మరి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వేలాది మంది కార్మికులు మరి స్కీమ్ వర్కర్లు రోడ్ల మీదకి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈరోజు రోజువారీ వేతనం మరి యొక్క ఇచ్చినటువంటి లేబర్ కోడ్స్లో 198 రూపాయలని చెప్తా ఉన్నారు. నెలసరి వేతనం 5,142 రూపాయలు. ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒక వ్యక్తి మనిషి సగటున జీవించడానికి నెలకు 5,140 రూపాయలు సరిపోతాయా? మనం కనుక ఆలోచించినట్లయితే ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ఆర్థిక అసమానతలు తొలగించాలి, ఉద్యోగ అవసరాలు కల్పించాలి. ఈ యొక్క రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నటువంటి అంశాలని ప్రభుత్వాలు నేలపాలు చేస్తూ ఈరోజు ఇంతమంది కార్మికులు, దేశవ్యాప్తంగా 30,000 మంది కార్మికులు వీధిని పడి ఈ విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చిందంటే మరి ఎందుకు వచ్చింది ఈ స్థితి అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఈ యొక్క లేబర్ కోడ్ అంటే ఏంటండి? ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి అసమానతలు తొలగిపోవాలని కోరుకోవాలా? లేబర్ కోడ్లను ఏర్పరిచి మళ్ళీ కట్టు బానిసల్లాగా ఈ యొక్క కార్మిక వర్గాన్ని తయారు చేయడానికి ఈ ప్రభుత్వాలు కంకణం కట్టుకొని కార్పొరేట్లకి రెడ్ కార్పొరేట్ పరిచి ముందుకు తీసుకెళ్తూ కార్మిక వర్గాన్ని అట్టడుగున తొక్కిపట్టడానికి, వారి యొక్క హక్కుల్ని కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ తరుణంలో తప్పనిసరిగా దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది భారతీయులు కట్టగట్టుకుని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క విధానాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.